ఎలాంటి లాభాపేక్ష లేకుండా గ్రామాల అభివృద్ధి కోసం భార్య పిల్లల బంగారం అమ్మి అప్పులు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరిన తమను అరెస్టులు చేయడం అక్రమమని చందుర్తి మండల తాజా మాజీ సర్పంచులు అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా తమ పెండింగ్ బిల్లుల చెల్లింపులు జాప్యాన్ని నిరసిస్తూ చెలో అసెంబ్లీ చేపట్టిన తమని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై తీవ్ర ఒత్తిడి చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు చెల్లించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకొని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన తమ బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వానికంటే ఎక్కువగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలమైన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో భార్య పిల్లలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ బిల్లులు చెల్లించకపోతే రానున్న రోజులలో పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్య, డప్పుల అశోక్, మేకల పరశురాం, సిరికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. సర్పంచుల ఐక్యత పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఈ రోజు తెల్లవారుజామున ఈ రాష్ట్ర ప్రభుత్వం తాజా మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్పంచుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తుంది. అలాగే మా పెండింగ్ బిల్లు ఈ రోజే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజే రిలీజ్ చేయాలని మేము మా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగనే అరెస్టులు చేస్తే కూడా మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ మాకు వెంటనే నిధులు మంజూరు చేసి ఈ యొక్క అరాచక పాలనను బంద్ చేయాలని, ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టి మేమేమో కాంట్రాక్టర్లం కాము. ఊరి బాగు కోసం, ఊరి యొక్క ప్రజల బాగు కోసం మేము చేసిన అభివృద్ధి పనులకు మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని పిల్లల పుస్తలు తాడమ్మి భూములు అమ్ముకొని మేము అప్పులు చేసి గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది. ఇంకా వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అట్టి పైసలే మేము అడుగుతున్నాం కానీ మేము ఏ పార్టీకి పనులు చేసి అడుగుతలేము. 1924 సంబంధించిన సర్పంచులు నిజంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకంగా క్రూరంగా వ్యవహరించి అప్పుడు సర్పంచులను ఈ పని చేయాలి ఆ పని చేయాలని రైతు వేదికలు, అలాగే శ్మశాన వట్టికలు, అలాగే డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రగతి, ఇలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు 6 నెలలకోపరి 3 నెలలకోపరి పల్లె ప్రగతి పెట్టి అప్పుడు మమ్మల్ని ఒత్తిడి చేసి ఈ పని చేయకపోతే నీకు సస్పెండ్ చేస్తాం, నీకు నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని అప్పుడు ఉన్న కలెక్టర్లు గారు కృష్ణ భాస్కర్ అయితేనేమి, అలాగే అనురాగ్ జయంతి గారు అప్పుడు మమ్మల్ని ఒత్తిడికి గురి చేసి మాతో బలవంతంగా పనిచేయించి మమ్మల్ని అప్పుల పాలు చేసి ఆ ప్రభుత్వం అప్పుడు బిల్లులు ఇయ్యలే. ఆ ప్రభుత్వం కరెక్ట్ లేదని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకుంటే వీళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ అరాచకం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి అని ఏడాది కాలంగా మేము అడుగుతున్నాం. ఏడాది గడిచింది, అయినప్పటికీ కూడా బిల్లులు ఇస్తలేరు. మేము అప్పుల పాలై భార్య పిల్లలతో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నిజంగా అప్పుడు భార్య పిల్లల ఉన్న బంగారం కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి పనిచేయడం జరిగింది. కనుక మా బిల్లులు వెంటనే ఇవాళ 9వ తారీఖు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ అసెంబ్లీలో మేము ప్రతిపక్ష నేతలను, అలాగే బీజేపీ నాయకులను, అలాగే సిపిఐ, అలాగే ఎంఐఎం, అలాగే బీఆర్ఎస్ లీడర్లను, ఫ్లోర్ లీడర్లను కలవడం జరిగింది. వెంటనే అసెంబ్లీలో మాట్లాడి మా పెండింగ్ బిల్లులు సుమారు 2-3 వేల కోట్ల మధ్యలో ఉంటాయి. సర్పంచులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ లేకపోతే నిరాహార దీక్షలు కానీ లేకపోతే ఇంకా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మేము భయపడే ప్రసక్తి లేదు. మున్ముందు కూడా పోరాటాలు చేసి మా బిల్లులు వచ్చేదాకా కొట్లాడతామని ఇలా నిజంగా అసెంబ్లీ స్టార్ట్ అవుతుందంటే అక్రమంగా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మునుపున్న బీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళని అన్నారు అరాచకంగా అరెస్ట్ చేస్తున్నారని. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతకనీనంగా తయారయ్యి వీళ్ళు కూడా అక్రమంగా పొద్దుగల్లా మబ్బుల్ని ఈలువారంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా మా సర్పంచ్ జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.